పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి. ఎంతోమంది మిత్రులు పట్నం రైతు ఛానల్కి కనెక్ట్ అవుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలుపుతూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ వీడియోలో మనకి వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ వింటర్ సీజన్లో మనం ఎటువంటి కూరగాయలను పండించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వేటిని ఎలా ప్లాంట్ చేసుకోవాలి అన్నీ ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం క్యాబేజీ, కాలీఫ్లవర్ ఈ సీజన్లో మనకి అక్టోబర్, నవంబర్లో నాటడానికి అనుకూలమైనటువంటి సమయం. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల సాయిల్ బోర్న్ డిసీజెస్ కానీ లేదా బెటర్ జర్మినేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచి దిగుబడి రావడానికి కూడా యూజ్ అవుతుంది. ఇవి అవకాశం లేకపోతే ట్రైకోడెర్మా విరిడితో కూడా మనం విత్తన శుద్ధిని చేసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ యొక్క కాపు సమయం 60 రోజుల నుంచి 180 రోజులు ఆయా రకాల మనం తీసుకున్నటువంటి సీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అంటే 3 to 4 ఇంచెస్ హైట్ ఉన్నప్పుడే తీసి నాటుకోవాలి. అలాగే సన్లైట్ విషయానికి వస్తే 6 to 8 అవర్స్ ఉండాలి. పాలినేషన్, మనం వాటి నుంచి విత్తనాలు సేకరించాలి అనుకుంటే పాలినేషన్ కంపల్సరీ అవుతుంది. పాట్ సైజు మాత్రం 8 ఇంచెస్ డీప్ ఉండేటువంటి పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు పాటింగ్ మిక్స్ చూద్దాం. సాయిల్ 40%, వెర్మి కంపోస్ట్ ఆర్ కౌడంగ్ 30%, కోకోపీట్ 20%, నీమ్ కేక్ పౌడర్ ప్లస్ యాష్ 10%. ఎండుకర్రలు కాలిన తర్వాత వచ్చేటువంటి ఆ బూడిదని ఎందుకు ఇందులో యాడ్ చేయవలసి వచ్చింది అంటే, క్యాబేజ్ మరియు కాలీఫ్లవరు బాగా పెరగాలి అంటే pH వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి సాయిల్ కావాలి. అందుకే మనం ఇందులో యాష్ని కొంచెం యాడ్ చేస్తున్నాం. అలాగే కొంచెం శాండ్ని కూడా కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్ బ్లాకేజ్ లేకుండా ఉంటుంది. వీటితో పాటు అంతర్ పంటలుగా ఏమైనా వేయాలి అనుకుంటే క్యారెట్ మరియు టమాటాని వేయాలి. ఎందుకంటే క్యాబేజీని ఆశించే డైమండ్ రెక్కల పురుగు తక్కువ ఆశిస్తుందన్నమాట. క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్లో చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. వాటిల్లో క్యాబేజ్ గురించి చెప్పుకుంటే గ్రీన్, సవోయ్, రెడ్ అనేటువంటి, అదే కాలీఫ్లవర్ అయితే వైట్, గ్రీన్, ఎల్లో, పర్పుల్ ఇలా చాలా రకాలైనటువంటి ఉన్నాయన్నమాట. అలాగే ఫెర్టిలైజర్ విషయానికి వస్తే పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం ఎవ్రీ 20 days 25 days మనం ఇస్తూ ఉండాలి. ఈ క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్లో కొనకూడదు. ఎందుకంటే వీటికి ఉపయోగించేటువంటి కెమికల్స్ చాలా భయంకరమైనటువంటి, అవి మనల్ని చాలా అనారోగ్యానికి గురిచేస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఈ దుంప జాతి కూరగాయలు ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాటడానికి అనువైన సమయం అన్నమాట. అయితే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే 5 centimeters డిస్టెన్స్లో ఒక్కొక్క పాదులో 2 గింజల్ని 1 centimeter డీప్లో నాటాల్సి ఉంటుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వస్తే బీజామృతంతో విత్తన శుద్ధిని చేసుకోవాలి. దీని కాపు సమయం 90 days నుంచి 100 days వరకు ఉంటాయి. రాడిష్ అయితే 50 to 65 daysలోనే వస్తుంది. బీట్రూట్ అయితే 60 to 75 daysలో వస్తుంది. ఇక సన్లైట్ విషయానికి వస్తే 6 to 8 hours సన్లైట్ ఉండాలి. ఇక పాలినేషన్ అయితే మనం ఒకవేళ సీడ్స్ కావాలి అనుకుంటే పాలినేషన్ అవసరం అవుతుంది. పాట్ సైజ్ వచ్చేసి 12 inches డీప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెట్ మనకి 6 inches వరకు, 7 inches వరకు కూడా ఉంటుంది. కాబట్టి 1 feet హైట్ ఉన్నటువంటి పాట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే ఎర్రమట్టి లేదా నల్లమట్టిని తీసుకోవచ్చు, కానీ బంకమట్టి మాత్రం ఉండకూడదు. అది 40% తీసుకుంటున్నాం. వెర్మి కంపోస్ట్ 30% తీసుకుంటున్నాం. కోకోపీట్ 20%, నీమ్ కేక్ పౌడర్ 10%, అలాగే ఇసుకని కూడా ఒక 5 to 10% కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక వీటిలో అంతర పంటలుగా బీన్స్, పాలకూర, ఉల్లిపాయ, బఠానీ, మిరియాలు, టమాటా. అయితే వీటిలో మనం ఎక్కువగా బీన్స్, ఉల్లిపాయ, టమాటా ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మెంతి కూర మాత్రం వేయకూడదు, ఎందుకంటే వీటిని ఆకర్షించేటువంటి పురుగులు ఈ యొక్క క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ని ఆశించి తద్వారా మనకి ఈల్డింగ్ తగ్గే ప్రమాదం ఉంది కనుక. ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఘనజీవామృతాన్ని మనం ఎవ్రీ 20 days లేదా 25 daysకి ఇస్తూ ఉండాలి. వీటికి గొర్రె ఎరువును ఇవ్వకూడదు, ఎందుకంటే నైట్రోజన్ శాతము ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి. దుంపజాతి కూరగాయలకి ఎప్పుడు కూడా తగినంత నీటిని ఉంచేలా చూసుకోవాలి, అప్పుడే మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఇక శీతాకాలంలో పుచ్చ మరియు దోస డిసెంబర్ మరియు జనవరి నెలల్లో నాటుకోవడం చాలా అనువైన సమయం. ఈ సీడ్స్ని కూడా మనము ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
తద్వారా చెట్టు బలంగా ఆరోగ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీని కాపు సమయం వచ్చేసి పుచ్చ 3 months పడితే దోస మాత్రం 60 daysలోనే కాపు వస్తుంది. వీటికి కూడా సన్లైట్ చాలా ఎక్కువగానే కావాల్సి ఉంటుంది. అది సుమారు 6 to 8 hours ఉండాలి. ఇక పాలినేషన్ విషయానికి వస్తే పాలినేషన్ అవసరమే ఉంటుంది, లేదా మనము హ్యాండ్ పాలినేషన్ చేసినా సరిపోతుంది. ఇవి తీగజాతి మొక్కలు కాబట్టి పాట్ సైజ్ కొంచెం పెద్దగానే, అంటే మినిమం 12 inches ఉండేటువంటిది చూసుకోవాలి. ఇక సాయిల్ మిక్స్కి చూస్తే సాయిల్ వచ్చేసి 40% తీసుకోండి. వెర్మీ కంపోస్ట్ లేదా కౌడంగ్ని 30% తీసుకోవాలి, అంటే 2 కలిపి 30%. అలాగే కోకోపీట్ ప్లస్ శాండ్ కలిపి 20%. నీమ్ కేక్ పౌడర్ వచ్చేసి 10%. ఈ విధంగా మనం పాటింగ్ మిక్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్లో ఈ పుచ్చ మరియు దోస బాగా పెరుగుతాయి. అలాగే అంతర పంటలుగా బంతి మరియు ఆముదం ఎలాగూ మనం వేయమనుకోండి, కాకపోతే బంతి మొక్కలు మాత్రం దీని దగ్గరలో కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది. ఇక ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే ఘన మరియు ద్రవ జీవామృతాలు, అంటే ఘన జీవామృతము ఎవ్రీ 25-30 daysకి ఇవ్వాలి. ద్రవ జీవామృతాన్ని ఎవ్రీ 15 daysకి మనము సాయిల్లో ఇవ్వచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం దీనిని పుచ్చ మరియు దోసని పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇదే అక్టోబర్-నవంబర్లో అనుకూలంగా చాలా చక్కగా పెరిగేటువంటి పంట వంగ. ఇది అన్ని కాలాల్లో దాదాపు 365 రోజులు కూడా చక్కగా పెరుగుతుంది. దీని విత్తన శుద్ధి వచ్చేసి ట్రైకోడెర్మా విరిడిలో కలిపి విత్తన శుద్ధిని చేసుకోవాలి. దీని కాపు సమయం 40 రోజుల నుంచి 55 రోజుల్లోనే ఒక్కొక్క చెట్టుకి 6 నుంచి 8 వంకాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ వంగ సస్యరక్షణ గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాము. పైన వస్తున్న ఆ లింక్ను క్లిక్ చేసి మీరు పూర్తి విషయాలని తెలుసుకోవచ్చు. అలాగే సన్లైట్ విషయానికి వస్తే 6 to 8 hours సన్లైట్ ఉండే విధంగా చూసుకోవాలి. పాలినేషన్ గురించి అస్సలు చింతే లేదు, ఎందుకంటే ఇవి సెల్ఫ్ పాలినేటింగ్ ప్లాంట్స్. ఇక పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ 40%, వెర్మి కంపోస్ట్ లేదా కౌడంగ్ని 30%, లేదా రెండింటిని కలిపి కూడా 30% తీసుకోవచ్చు. కోకోపీట్ 20%, నీమ్ కేక్ పౌడర్ 10%, అలాగే ఇసుక కూడా ఒక 10% మనం ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది. వీటిలో అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి ఇటువంటి వాటిని అంతర పంటలుగా మనం ఇందులో వేసుకోవచ్చు. ఈ బ్రింజాల్లో చాలా రకాలున్నాయి. అవి గులాబీ, పూసా పర్పుల్ లాంగ్, భాగ్యమతి, గ్రీన్ లాంగ్, గ్రీన్ రౌండ్, శ్యామల, ఇలా అనేక రకాలైనటువంటి బ్రింజాల్ సీడ్స్ మనకు దొరుకుతాయి. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే పశువుల ఎరువు లేదా ఘనజీవామృతాన్ని ఎవ్రీ 25 days లేదా 30 daysకి కంపల్సరీగా ఇచ్చుకోవాలి. వీటిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మీ సూచనల్ని, సలహాల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. మీ మిత్రులు, బంధువులు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని ఈ మొక్కల్ని పెంచుకునే విధంగా ఎంకరేజ్ చేయండి. సేంద్రియ విధానంలో పండించినటువంటి పంటను తింటే కనీసం ఫ్యూచర్లో అయినా మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.